హలో అండి అందరికీ. ఈరోజు నేను వంకాయ పాలకూర చూపిస్తున్నానండి. వంకాయ కూరలో పాలు పోసి ఎలా వండుతానో చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ముందుగా నేను వంకాయలు తీసుకున్నానండి. ఇవి సన్న వంకాయలు తీసుకున్నాను, ఒక పావు కేజీ పైన ఉంటాయండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇక నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వంకాయలు ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. మళ్ళీ చేదొస్తాయి కదండి, వంకాయలు కంటరెక్కుతాయి అంటారు కదా, ఇక అందుకోసం అని చెప్పి అలా ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఇక ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు పోపు పెట్టుకుంటున్నానండి. పోపులో ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర, కొంచెం జీలకర్ర మెంతులు పొడి వేసానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇక కరివేపాకు వేసుకొని ఇక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను. అవి జస్ట్ ఒకసారి అట్లా కలిపేసుకొని ఇక వంకాయలు వేసేసుకోవచ్చండి. సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఒకేసారి. ఒకసారి కలిపేసుకొని ఇక వంకాయ ముక్కలు వేసుకుంటానండి. నీళ్ళు రాకుండా తీసుకొని వేసుకోవాలండి వంకాయల్ని. అసలు నీళ్ళు పడనివ్వకుండా వేసుకోవాలండి. కూరలో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి. సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోద్ది. వంకాయ చాలా తొందరగా మగ్గిద్ది కదండి, మనకు నీళ్ళు అస్సలు అవసరం లేదు. అలాగే కారం కూడా వేసుకున్నాండి. ఉప్పు కారాలు అనేవి మాత్రం మనకి ఎంత కావాలో అంత వేసుకోవడమేనండి. ఇక మధ్యలో కలుపుకుంటూ ఉంటే వంకాయ కూర చాలా తొందరగా ఉడికిద్దండి. ఇంత ఫాస్ట్గా ఏ కూర ఇంకోటి ఉండదేమో అనిపించిద్ది. వంకాయ అంత తొందరగా ఉడికిద్ది. ఒక 5 నిమిషాల్లోనే మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చక్కగా మగ్గిపోతూ ఉంటుందండి కూర. ఇక ఏదైనా సాల్ట్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకుంటే బాగుంటుందండి. సిమ్లో అయితేనే మెల్లగా ఉడికిద్ది. హైలో పెడితే తొందరగా మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మెత్తగా మగ్గాలి కూర అంటే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాల్సిందేనండి. అది పెట్టుకొని మనం వెళ్ళి వేరే పని కూడా చేసుకోవచ్చు అండి. మధ్య మధ్యలో వెళ్ళి వచ్చి కలుపుకుంటూ ఉండొచ్చు. చాలా ఈజీగా అయిపోద్దండి. నేను చిన్న పొయ్యి మీద చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టి చక్కగా ఉడికిపోయింది కూర. ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఉడికిపోయిందండి కూర. ఇంక సరిపోద్దండి. ఇలా వచ్చిందంటే ఇక కూర మనం పాలు పోసుకోవడానికి దగ్గరికి వచ్చేసింది అనుకోవచ్చు. కూర కూడా ఉడికిపోయింది. వంకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక పాలు పోసేసుకుంటే సరిపోద్దండి. ఇక మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పాలు పోసేసుకోవాలి. కాచి పెట్టుకున్న పాలండి ఇవి, చల్లార్చినవి కాదు, కాచిన పాలు. అంతే, ఇక పోసేసుకుంటున్నానండి. ఒక టీ గ్లాసు పోసుకోవచ్చండి, కొంచెమే కాబట్టి కూర. ఎక్కువ క్వాంటిటీని బట్టి కూడా మనం పాలు హెచ్చు తగ్గులు ఉంటాయి. పాలు పోసిన తర్వాత నేను స్టవ్ ఆపేస్తాను. ఎందుకంటే పాలు పోస్తే పొయ్యి మీద ఉంచితే పాలు ఇరిగిపోతాయండి. ఇరిగిపోయి కుదుపులుగా ఉంటుంది. అది అంత మళ్ళీ వాటర్ అయిపోద్దండి. ఇట్లా ఆపేసి కలిపేసామంటే ఒక కాసేపటి తర్వాత ఒక 10 నిమిషాలు, పావుగంట వదిలేసామంటే కూరను మూత పెట్టి, ఆ తర్వాత చక్కగా వచ్చేస్తుందండి. దగ్గరగా పాలు మొత్తం ఆ కూర అంతా పాలు అబ్జర్వ్ చేసుకొని క్రీమీగా చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.